బీఆర్ఎస్ పార్టీ పనైపోయిందని ఆ పార్టీలోని కార్యకర్తలు ప్రజాప్రతినిధులు స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మహబూబ్ నగర్ లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన అరాచకం అక్రమాలు రాక్షస పాలన నుంచి విసుగు చెందారని అన్నారు. అందుకే మహబూబ్ నగర్ మున్సిపాలిటీ నుంచి 36 మంది కౌన్సిలర్లు చైర్మన్ వైస్ చైర్మన్లపై అవిశ్వాసం పెట్టారని గుర్తు చేశారు. అందరినీ సమన్వయపరిచి మహబూబ్ నగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామంటున్న ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డితో మా పాలమూరు ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో ఈరోజు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఏదైతే 49 మంది ఉన్న కౌన్సిల్ సభ్యులు 36 మంది కాంగ్రెస్ సపోర్ట్ చేయడంతో ఏదైతే అవిశ్వాస తీర్మానం నెగ్గిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి మహబూబ్నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తీసుకున్నారు. సార్, ప్రధానంగా 1 సంవత్సరం టైం ఉండగా ఈ అవిశ్వాస తీర్మానం పెట్టడానికి కారణం ఏంటి? ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కోస్గి తర్వాత మౌనర్ తర్వాత జడ్చర్ల కూడా అంటున్నారు. ఎందుకు ఈ అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టడానికి కారణం ఏంటి? ఇప్పుడు ప్రజలు తిరుగుబాటు చేసిండ్రు. కేసీఆర్ పాలన మీద వాళ్ళ అరాచకము, కుటుంబ పాలన, ఇక్కడున్న మంత్రులు ఎమ్మెల్యేల పరిపాలన మీద, వాళ్ళ దౌర్జన్యాల మీద తిరుగుబాటు చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారు. ఉమ్మడి జిల్లాలో 14 నియోజకవర్గాలకు 12 నియోజకవర్గాల్లో ప్రజలు పట్టం కట్టారు. అంటే ప్రజలు ఈ పాలన తిరస్కరిస్తూ ఉన్నారు. మున్సిపాలిటీల్లో కూడా పాలన చాలా అధ్వానంగా తయారైంది. కీలుబొమ్మలను చైర్మన్లుగా పెట్టుకొని మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అప్పుడున్న వాళ్ళు మొత్తం వ్యవస్థను విధ్వంసం చేశారు. ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయకుండా ఇష్టం ఉన్నట్టుగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. కౌన్సిలర్లకు స్వేచ్ఛ లేకుండా పోయింది. కనీసం వాళ్ళ వార్డులో ఏం పెట్టుకోవాలి, వాళ్ళ సమస్యలు ఏంది అని చెప్పి కౌన్సిల్లో చర్చ కూడా పెట్టకుండా ఒక నిరంకుశమైన పరిపాలన కొనసాగింది. కాబట్టి ప్రజలతో పాటు వాళ్ళు కూడా ఈరోజు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఇది ఒక మంచి పరిణామంగా భావించాలి. గతంలో ప్రభుత్వం వాళ్ళది కాబట్టి ఎంత అసంతృప్తి ఉన్నా చేతులు కట్టుకొని కూర్చోవాల్సిన అవసరం వచ్చింది. కానీ ఈరోజు ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ప్రజాస్వామ్యానికి ఊపిరి అందే విధంగా ఈరోజు ప్రభుత్వ పరిపాలన ఉంది. కాబట్టి అన్ని పార్టీలకు చెందిన నాయకులు ఇంక్లూడింగ్ బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళందరూ కూడా మాకు ఈ బానిస బతుకొద్దు, 4 సంవత్సరాలుగా మేము చేస్తున్నది ఆ ఎమ్మెల్యే గతంలో ఉన్న మంత్రుల దాష్టికాలు, వాళ్ళ అరాచక పాలన నుంచి స్వస్తి పలుకుదాం, కనీసం ఈ సంవత్సరమైనా ప్రజల్లో తిరుగుదాము, వాళ్ళకు కావాల్సిన పనులను చేద్దాం, అభివృద్ధి చేసుకుందామన్న ఆలోచనతోటి అందరూ కూడా ఏకమవుతా ఉన్నారు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాకా చాలా మున్సిపాలిటీలో ఇదే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా కౌన్సిలర్స్ కూడా ప్రజలు చూపిన బాటలోనే నడవడానికి వాళ్ళు సిద్ధమైంది. అభివృద్ధి జరిగింది అని చెప్పి ఆయనకైనా మురుసుకోవడం తప్ప చౌరస్తాను డెవలప్ చేస్తే అభివృద్ధి జరుగుతుందా అండి? ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని అభివృద్ధి చేస్తే దేశం అభివృద్ధి జరిగినట్ట, రోడ్డును డెవలప్ చేస్తే గల్లీలో ఉన్న రోడ్లు అభివృద్ధి జరిగినట్ట, కాలనీలు అభివృద్ధి జరిగినట్ట, స్లమ్స్ అభివృద్ధి జరిగినట్ట. అంటే మినిమం అవగాహన కూడా పరిపాలన మీద లేదు. ప్రజలు ఇంకా చెవుల్లో పువ్వు పెట్టుకున్నారు అనుకుంటే చాలా కష్టం. ప్రజలు మన చెవుల్లో పువ్వు పెడతారు. అభివృద్ధి జరగలేదు కాబట్టి ఈరోజు బండకేష్ కొట్టిరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, ముఖ్యమంత్రి గారిని కూడా బండకేష్ కొట్టిరు కామారెడ్డిలో. నువ్వు మేడిగడ్డను చూపించి, కాళేశ్వరం చూపించి బ్రహ్మాండమైన అభివృద్ధి అని చెప్పి డాక్యుమెంటరీలు తీసి నేషనల్ ఛానల్స్, డిస్కవరీ ఛానల్స్ అన్నిట్లా ఏమైంది? అది కూలే ప్రమాదం ఉంది, కూలుతా ఉంది. అంటే ప్రజలు తిరస్కరించారు మీ అభివృద్ధి మోడల్. కాంగ్రెస్ అభివృద్ధి మోడల్ కావాలని కోరుకుంటున్నారు. కాంగ్రెస్ అభివృద్ధి మోడల్ అంటే చౌరస్తాలకు మేకప్ లేసుడు కాదు, రోడ్లకు మేకప్ లేసుడు కాదు. నిజంగా కాలనీలలో, బస్తీలలో అభివృద్ధి కనబడుతుంది, ప్రజల ముంగిడికి సంక్షేమం పోతుంది. అది నిజమైన అభివృద్ధి. అది కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పి ప్రజలు విశ్వసించారు. కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ఓడగొట్టారు. ఏదైతే మీరు కౌన్సిలర్లకు కానీ ప్రజలకు కానీ స్వేచ్ఛ వచ్చిందంటారు కాంగ్రెస్ ప్రభుత్వం, అంటే అప్పుడు ఏం బంధనాలు వేసారు, ఇప్పుడు ఏం స్వేచ్ఛ వచ్చిందని కూడా వాళ్ళు ప్రశ్నిస్తారు. అది వాళ్ళు ప్రజలను అడగాలి, కౌన్సిలర్లను అడగండి. ఏం స్వేచ్ఛ కోసం కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారో, ఈ ఉమ్మడి జిల్లాలో 12 శాసనసభ్యులను ఎన్నుకున్నారో ఆ ప్రజలను అయితే అడిగింది కదా, వాళ్ళు ఏమన్నారో. ఇప్పుడు కౌన్సిలర్లను అడగండి, గతంలో ఏమైంది, ఎంత నిర్బంధం ఉన్నారు, మాజీ మంత్రి గారి నిర్వాహకం ఏంది, వాళ్ళ అంచెల నిర్వాహకం ఏంది, వీళ్ళు ఎంత మదన పడ్డారు, తపన పడ్డారు, బాధపడ్డారు, ఇప్పుడు ఎంత హాయిగా ఉన్నారని వాళ్ళని అడగాలి. అడిగితే మీకు కరెక్ట్గా తెలుస్తుంది. ఖచ్చితంగా ఈ మున్సిపాలిటీకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వస్తుంది, అనేక అభివృద్ధి కార్యక్రమాలు వస్తాయి. మహబూబ్ నగర్ను ఎడ్యుకేషనల్ హబ్గా, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్గా తీర్చిదిద్దాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఈ జిల్లా వాసి వారికి మహబూబ్ నగర్ పట్టణం మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మహబూబ్ నగర్ నియోజకవర్గం స్వర్ణయుగాన్ని చూస్తుంది. 10 సంవత్సరాలుగా మహబూబ్ మున్సిపాలిటీలో జరిగే అవినీతి అక్రమాలకు విసిగి వేసారిపోయి కౌన్సిలర్లు స్వతహాగానే ఈ అవిశ్వాస తీర్మానం పెట్టినట్టు పాలమూరు రోడ్లు సెంటర్లు అభివృద్ధి చేస్తే అభివృద్ధి కాదంటూ రాబోయే రోజుల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్తో పాటు విద్యా హబ్గా కూడా తీర్చిదిద్దామంటారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో ప్రదీప్, అమ్మా న్యూస్, మహబూబ్ నగర్.